ముందు వీడియోలో మీతో చెప్పాను కదండీ! నేను క్యాన్వాస్ కాకుండా బక్రమ్ యూజ్ చేశాను నెక్కని. చూసారా ఫినిషింగ్ ఎలా వచ్చిందో? అస్సలు చిన్న ఫోల్డ్ కూడా అవ్వదండి. మనకి మధ్యన కట్ వర్క్ దగ్గర ఫోల్డ్ అయిపోతుందక్క అంటున్నారు కదా! అసలు ఆ ప్రాబ్లమ్ రాదు. కానీ కాస్ట్ ఎక్కువ. దాని నుంచి తప్పించుకుంటానికే నేను రోల్ తీసుకున్నాను. బక్రమ్ రోల్ తీసుకొని ఎంత కావాలో అంత తీసుకుని పక్కనే జాయిన్ చేసుకుని కుట్టాననమాట. నాకు కొంచెం పర్లేదు అనిపించింది కాస్ట్ వైజ్. కస్టమరు ఎంతైనా ఇవ్వగలుగుతారు కానీ మరీ ఎక్కువ కాస్ట్ అయినా కూడా ఇంట్లో కుట్టే వాళ్ళకి ఇవ్వరు కదండి. ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చాను. అయితే ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండి. ఇక్కడ మరి షేప్ దగ్గర ఐరన్ చేయాలంటే ఎలా మరి? అందుకని మన ఇంట్లో ఏమైనా కప్స్ ఉంటాయి కదా, అంటే డ్రెస్ ఆల్టరేషన్ చేసిన కప్స్, దాని మీద పెట్టేసి ఇలా చేసేసుకోండి. లేదనుకుంటే కప్స్ మీద ఒక క్లాత్ పెట్టి కుట్టేసుకున్నా కూడా మనకి ఈ మధ్యన దాని పేరేదో చెప్తారు, ఇది కూడా అమ్ముతున్నారనమాట. ఇలాగా మన ఐరన్ చేసే బాల్స్ కూడా అమ్ముతున్నారు. సో ఇలాగా మొత్తం కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా షూట్ చేశాను. అసలు ఫినిషింగ్ ఎలా ఇచ్చానంటే సేమ్ బొటిక్ లెవెల్ ఫినిషింగ్ ఇచ్చాను. అది కూడా మీకోసమే వీడియోలో చూపించడానికి మీకు యూజ్ అవుతుంది.